దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ఆలకిస్తున్నారా? ఇవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే లైక్ కూడా చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో నుండి మరి విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27 నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణకు ఆధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఒక మనుషుని జీవితంలో యవ్వన దశ బహు అపాయకరమైనది. ఒక వ్యక్తి తన యవ్వన కాలంలో విచ్చలవిడిగా జీవిస్తే దాని ప్రతిఫలాన్ని వాని బ్రతుకంతా అనుభవించవలసి వస్తుంది. యవ్వన కాలంలో కాడిమోయుట నరునికి మేలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనంలో కాడికి అలవాటు పడనటువంటి కోడెదూడ వలె అని రాయబడింది. ఈనాడు అనేక మంది యవన బిడలు కాడికి అలవాటు పడనటువంటి కోడెదూడల వలెనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. యవన దశలో పెద్దలకు లోబడుట, బాధ్యతలు తీసుకుంటా కష్టపడి పనిచేయటం వంటి కార్యాలు అనేకులు ఇష్టపడటం లేదు. ఒక కోడెదూడ చిన్నప్పటి నుండి గంతులు వేయచ్చు. తన ఇష్టానుసారముగా ఎదిగిన తరువాత యుక్త వయస్సులో దాని యజమాని దానిని మరి కాడికి కట్టి పొలము దున్నుటకో బండి లాగుటకో ఉపయోగించాలనుకునేటప్పుడు ఆ కోడె మరి భారమును మోయుటకు ఇష్టము లేక తిరుగుబడినట్లే ఈనాడు యవనస్తులు అనేకులు అలాగే ఉన్నారు. ఒక వ్యక్తి తన యవనాన్ని దేవుని చేతులకు అప్పగించి లోబడినప్పుడు అతని ద్వారా గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక మంచి యవన బిడ్డ తన యొక్క 18వ సంవత్సరంలో దేవుని కాడి క్రిందకు అతడు వచ్చాడట. ఆయన అనేక వేల మంది అనాథలకు తండ్రిగాను, అనేక వేల ఆత్మలను రక్షించేటువంటి ఆత్మల జాలరిగాను దేవుడు అతన్ని వాడుకున్నాడట. యవన దశలో మనకు బలము, జ్ఞానము, ఆరోగ్యము వంటి అన్ని విధములైన ఆశీర్వాదములు సమృద్ధిగా ఉంటాయి. అయితే నీవు వాటిని విచ్చలవిడిగా వాడావనుకో అవి త్వరలోనే ఖర్చయిపోయి నీవు గొప్ప దరిద్రతలో మిగిలిపోయేటట్లుగా చేస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం గోదావరి నదిలోనికి విస్తారమైన నీరు మరి వచ్చి చేరినప్పుడు వృధాగా సముద్రంలో కలిసిపోవటం అంట కాటన్ దొరగారు చూశారట. ఆ నదికి ఆనకట్టను కట్టించాలి అనే ఆలోచనతో ఆయన చక్కని ఆనకట్టను కట్టించాడు. అప్పుడు ఏం జరిగింది? వృధా అయిపోతున్నటువంటి ఆ నీటిని నిల్వ చేసి అనేక వేల ఎకరాల పొలమును ఆ పొలానికి ఆ నీటిని సరఫరా చేయటం ద్వారా మరి గోదావరి జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలంగా మారిపోయినాయట. విస్తారమైనటువంటి పంట పండిందట. అలాగే ఇప్పుడు నీవు కలిగి ఉన్నటువంటి యవ్వన కాలపు తెలివి, బలము లోకాశల కొరకు, పాపేచ్ఛల కొరకు వ్యర్థమైపోకుండా నీవు యేసు క్రీస్తుకు లోబడి నీ బ్రతుకును కట్టుబాటులోనికి తెచ్చుకుంటే కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈవులను అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా వాడుకోగలుగుతావు. ఒక యవనుడు ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన చెప్పేటువంటి సంగతులను వినున్నట్లుగా మౌనముగా కూర్చుండుట నేర్చుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో నూరంతులుగా దీవెన పొందినటువంటి ఇస్సాకు పొలములో ఒంటరిగా మరి అతడంట ధ్యానిస్తూ ఉన్నాడట. అనగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునికి బహుప్రియుడైనటువంటి దానియేలు కూడా దినమునకు ముమ్మారు తన మేడ గదిలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేను. ఈ మాటలు మనకి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో కనబడుతూ ఉన్నాయి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 29-30 వచనాలను మనం చూసినట్లయితే యవ్వనుడు నిరీక్షణకు ఆధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను.
అతడు నిందతో నింపబడవలెను అని రాయబడింది. అంటే ఒక వ్యక్తి బూడిదలో తన ముఖాన్ని పెట్టుకుంటే అతడు కదలకుండా మెదలకుండా జాగ్రత్తగా ఉండాలి. అతడు ఏమాత్రము కదిలినా మరి బూడిదే అతని యొక్క నాసికారంధ్రాల్లోనికి వెళ్ళి నోటిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లే యవ్వనుడు ఈ పాపలోకంలో బహు జాగ్రత్తగా తన యొక్క హృదయ శుద్ధిని కాపాడుకుంటూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. అతడు తన్ను కొట్టువానికి చెంప తిప్పవలెను. ఇది యవన దశలో బహు కష్టము, చాలా కష్టము చెప్పాలి అంటే. యవన దశలో ఒక వ్యక్తి అణిగి మణిగి ఉండడం అనేది చాలా కష్టమే. కానీ అణిగి మణిగి ఉండి లోబడి నేర్చుకునేటప్పుడు అతని జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుందట. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తన యవ్వన కాలం అంతా ఇంచుమించు 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులకు లోబడి ఒక సామాన్య మానవుని వలె వడ్రంగి పని చేస్తూ తన్ను తాను దాచుకొని మనందరికీ కూడా మాదిరిగా ఉన్నారు కదా. ఆ తరువాత ఆయన 3.5 సంవత్సరాలలో చేసినటువంటి సేవ కావచ్చు, శిలువ యాగం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనవి. కాబట్టి సహోదరులారా, నీ యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించగలిగితే దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. తన బలిష్టమైనటువంటి చేతి క్రింద నీవు దీన మనస్కుడివై ఉండగలిగితే చాలు, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. ఇట్టి కృపను కలిగి మనమందరం కూడా కొనసాగుదాము. ఈ మాటలు తప్పకుండా మీరు ధ్యానించగలిగినట్లయితే, వీటిని దేవుని యొక్క వాక్యము ఏది చెప్తుందో అది చేయటానికి మీరు ప్రయత్నించినప్పుడు దేవుడు తప్పకుండా మీ ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మీ సాధనకు ఆయనే మరి నైపుణ్యతను నేర్పిస్తాడు. గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీ యవ్వన కాలంలో అతి జాగ్రత్తగా ముందు పెట్టుకొని దేవుని వాక్యము చెప్పినట్లుగా మీరు నడిచినట్లయితే దేవుడు అనేకులకు మీరు కనబడినట్లుగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఏ మనుషుడు మిమ్మల్ని హెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది ఎలా అంటూ ఉంటారు, నాకెవరు వెనకాతల సపోర్ట్ చేసేవారు లేరు, నన్ను ఎవరు ముందుకు తీసుకుని వెళ్ళేవారు లేరు అని. దేవుని యొక్క దాసులుగా మేము చెప్తూ ఉన్నాము, నీవు దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని దేవుని వాక్యం ఎలా నడవమంటుందో అలా నీ యవ్వన కాలంలో నీవు నడవగలిగితే చాలు. ఏ మనుషుల సహాయము నీకు అవసరం లేదు, దేవుడే నీకు సహాయుడవుతాడు. నిశ్చయముగా అందరూ కూడా నిన్ను తల ఎత్తి చూచే స్థాయికి దేవుడే నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. యవ్వన బిడ్డలు తన యొక్క జీవితంలో కలిగి ఉండవలసినటువంటి నాయన లక్షణముల కొరకు నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎంతోమంది వాక్యాన్ని నాయన వినటానికి కూడా ఇష్టపడనటువంటి భయంకరమైనటువంటి దినాలు అయ్యా క్రైస్తవులే, కానీ వాక్యానికి చెవులు నన్ను ప్రభా ఇవ్వలేనటువంటి క్రైస్తవులు అయ్యా. నాయనా నా తండ్రి, లోకం ఎంతో భయంకరంగా ఉంటుండగా అయ్యా నీ బిడ్డలను మీరు కాచి కాపాడండి. ఈ మాటలు వారు వింటున్నప్పుడు వారి హృదయాల్లో ఒక కార్యాన్ని మీరు జరిగించండి. కోపమును అణుచుకొని నాయన అయ్యా నా తండ్రి నాయన వారు కదలకుండా మెదలకుండా తండ్రి నాయన నీ సన్నిధిలో నీ ఎదుట నేర్చుకునేవారిగా అయ్యా బాధ్యతలను భరించేవారిగా నాయన లోబడే మనసును నా తండ్రి నాయన వారికి అనుగ్రహించండి. తల్లిదండ్రులకు, సంఘానికి, సేవకులకు మంచి పేరు తెచ్చే బిడ్డలను నాయన ప్రభా మీరు తీర్చిదిద్దండి నాయన. ఇంకను వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా వారు వర్ధిల్లునట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణను మీరు ప్రసాదించండి. రక్షణను పొందిన వారు తమ పవిత్రతను కాపాడుకుంటూ నీ రాకడ వరకు కూడా ఓపికతో నడుచుటకు వారికి కృపను అనుగ్రహించండి. ఈ మాటలను ఓపికతో ఆలకించిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.